ఉండదా? ఇలా ఈ రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం కూడా మోసం చేస్తూ ఉంది. రేవంత్ రెడ్డి అంటే ఆయన సరెండర్ అయిపోయింది, ఆయన గురుదక్షిణ చెల్లించుకునే పనిలో ఉన్నాడు. మరి పెద్దన్న పాత్ర పోషించాల్సిన బీజేపీ ఈ తెలంగాణ ప్రయోజనాల గురించి ఎందుకు ఆలోచించడం లేదు అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ ఈ లింకును మేము చెప్పడం కాదు, ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏమంటారు, కేఎల్ రావు మాకు గొప్పవాడు, కేఎల్ రావును మాకు ఆదర్శము అని చెప్పి చెప్తారు కదా. కేఎల్ రావు గారు కూడా తన ప్రతిపాదనలో ఈ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ గోదావరి కావేరి అనుసంధానం తెలంగాణ నుండే వెళ్ళాలి అని ఆయన కూడా ప్రతిపాదించారు. ఇది కేఎల్ రావు ప్లాన్. ఇది ఆ రోజుల్లో కేఎల్ రావు గారు కూడా గోదావరి కావేరి లింక్ అనేది ఇచ్చంపల్లి నుంచి తెలంగాణ భూభాగం నుంచి నాగార్జున సాగర్ కలపాలనే తన ప్రతిపాదనలో కూడా చెప్పారు. అంటే మీ కేఎల్ రావు చెప్పింది వినరు, ఒక రాష్ట్ర ప్రయోజనాలని పట్టించుకోరు, కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే ఈ దేశ ప్రయోజనాలు అన్నట్టుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా వ్యవహరిస్తూ ఉంది. అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ యొక్క ఎంపీల చేతుల్లో కేంద్రం ఉండడం వల్ల ఇవాళ ఈ ఇంకొక రాష్ట్రాన్నే మర్చిపోతున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే మరి బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు మీరు కూడా ఆలోచించాలి కదా. 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు. మీకు బాధ్యత లేదా? రేవంత్ రెడ్డి అంటే సరెండర్ అయింది, కనీసం మీరైనా ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి పట్టించుకుంటారా? మీరు కూడా ద్రోహులుగా మిగిలిపోతారా? ఇవాళ బీజేపీ నాయకులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మొత్తం ఈ ఎపిసోడ్లో ఇంకా క్లుప్తంగా మీకు సింపుల్గా అర్థం కావాలంటే జరిగే నష్టం, మొదటి నష్టము గోదావరిలో మనకు 139 టీఎంసీలకు ఇంకా ప్రాజెక్టులు క్లియర్ కావాల్సినవి ఉన్నాయి. ఒకసారి లింక్ పూర్తయితే ఆ 139 వచ్చే అవకాశం పోతుంది. 2 ఇంటర్లింకింగ్లో మనకు 74 టీఎంసీలు సగం నీళ్ళు ఇస్తామని గతంలో కేంద్రం ఒప్పుకున్నది. ఆ 74 టీఎంసీలు తెలంగాణకు రాకుండా పోతాయి. అంటే మొత్తం 139, 74 అంటే 213 టీఎంసీలు గోదావరిలో తెలంగాణ నష్టపోతుంది. నంబర్ 1. నంబర్ 2, కృష్ణానదిలో 90 టీఎంసీలు తెలంగాణ నష్టపోతుంది. ఇది ట్రిబ్యునల్ అవార్డు కొద్ది రోజుల్లో రాబోతూ ఉంది. ఈ మనం ఎన్ఓసి అనేటువంటిది కానీ తీసుకుంటే రేపు కృష్ణానదిలో మనకు 90 టీఎంసీలు ఘాటా పడుతుంది. ఇవాళ మనకు చాలా కల్వకుర్తికి 40 టీఎంసీలు మనం నికర జలాలు కేటాయించుకోవాలి, ఎస్ఎల్బీసీకి 40 టీఎంసీలు కేటాయించుకోవాలి, దిండికి 30 టీఎంసీలు కేటాయించుకోవాలి, నెట్టంపాడుకు 20 టీఎంసీలు కేటాయించుకోవాలి. మనకు చాలా అవసరాలు ఉన్నాయి. రేపు 600-700 టీఎంసీలు వస్తే నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, పార్ట్ ఆఫ్ ఖమ్మంకు ఇవన్నీ మనం వాడుకోవాల్సిన అవసరం. మీరు ఈ 90 టీఎంసీ మన నీళ్ళే మనకు, మీరు ఎన్ఓసీ తీసుకుంటే రేపు ట్రిబ్యునల్ అవార్డు మీద దీని ప్రభావం పడి కృష్ణానదిలో తెలంగాణకు 90 టీఎంసీలు నష్టం.